నమస్తే. మీరు చూస్తున్న తెలంగాణ 19 టీవీ. కమ్మర్పల్లిలో ముగిసిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు విజేతగా నిలిచింది. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21న ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. అండర్ 17 బాలికల విభాగంలో నిర్వహించిన ఈ పోటీలో బాలుర విభాగంలో నిజామాబాద్ జిల్లా జట్టు విజేతగా నిలవగా రన్నర్గా వరంగల్, తృతీయ స్థానంలో ఆదిలాబాద్ జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో విజేతగా నిజామాబాద్, రన్నర్గా మెదక్, తృతీయ స్థానంలో మహబూబ్ నగర్ జట్లు నిలిచాయి. టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు హెచ్జిఎఫ్ జిల్లా కార్యదర్శి నాగమణి తెలిపారు. రాష్ట్ర జట్టు వివరాలను శనివారం జిల్లా కేంద్రంలో వెల్లడిస్తామని తెలిపారు. విజేతలకు నిర్వాహకులకు బహుమతులు ప్రదానం చేశారు. హెచ్జిఎఫ్ రాష్ట్ర పరిశీకులు నారాజు, వీరేశం, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగమోహన్, సంయుక్త కార్యదర్శులు ఎం సుజాత, సిప్ప నవీన్, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ హనుమంతరెడ్డి, ఎంఈఓ ఆంధ్రయ్య, ఎంపీడీఓ రాజశ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ పాలపు నరసయ్య, కమ్మర్పల్లి గ్రామ సర్పంచ్ ఆరిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, గ్రామశాఖ అధ్యక్షుడు రామస్వామి తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి తెలంగాణ 19 టీవీ. అందరికీ నమస్కారం. ఈరోజు 69వ అండర్ 17 సాఫ్ట్ బాల్ బాలబాలికల టోర్నమెంటు ముగింపు కార్యక్రమానికి రావడం జరిగింది. గెలుపొందినటువంటి క్రీడాకారులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. మరి క్రీడలు అనేటివి మరి ప్రతి పిల్లవాడికి అవసరం. పిల్లలు మరి ఆటలలో పాల్గొనడం వల్ల వాళ్లకు శరీర దృఢత్వంతో పాటు మానసికంగా కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి పిల్లలు క్రీడల్లో పాల్గొనడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. మరి ఈరోజు మా కమ్మర్పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి మరి టోర్నమెంట్ జరుపుకోవడం అనేది మా కమ్మర్పల్లి మండలానికి మాకు ఎంతో గర్వకారణం. ఈ కార్యక్రమంలో పాల్గొని మరి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మరి క్రీడా ఉపాధ్యాయులకు మరి విద్యార్థులకు మీ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి సహకరించిన మా కమ్మర్పల్లి గ్రామ పౌరులందరికీ, క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు గెలిచినటువంటి క్రీడాకారులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓడినటువంటి వాళ్ళు కూడా నిరుత్సాహపడకుండా నేటి ఓటమి రేపటి గెలుపుకు నాది కాబట్టి మీరు నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా రేపు మీరు గెలుపొందాలని చెప్పి కోరుకుంటూ, ఇక మీదట కూడా ఇట్లాంటి క్రీడాకారులు మా కమ్మర్పల్లిలో మేము నిర్వహించుకొని మా కమ్మర్పల్లిని మరి రాష్ట్ర స్థాయిలో మరి గుర్తింపు పొందే విధంగా మేము క్రీడలను ప్రోత్సహిస్తూ మా దగ్గర క్రీడా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కమ్మర్పల్లి గ్రామ ప్రథమ పౌరులు అధిక గారికి మరియు వివిధ పెద్దలకు అందరికీ కూడా
మరి ప్రధాన ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. క్రీడా ఉత్సవంలో భాగంగా వచ్చినటువంటి పెద్దలకు మరియు విద్యార్థినులకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ క్రీడల్లో పాల్గొన్నారు. గెలుపు ఓటములన్నీ సహజం కాబట్టి ఇంకా ముందు కూడా వాళ్ళు ఇప్పటికీ దీన్ని అనుసంధానంగా తీసుకొని ముందుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.